హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు స్వావలంబన. రచయిత విజయ్ కుమార్. తెల్లవారుజామున 5 గంటల వేళలో మెలకు వచ్చి రాక మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్న జగన్నాథం గారు తలుపు కొట్టిన శబ్దంతో పూర్తిగా మేలుకొని ఈ టైంలో ఎవరొచ్చుంటారని గొనుక్కుంటూ ముందు తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరు అంటూ కాస్త గట్టిగానే అడిగాడు. బయట నుంచి నేను నాన్న అంటూ కూతురు గీత గొంతు వినిపించి ఒకంత ఆశ్చర్యం మరింత ఆతురతతో తలుపు తీశాడు. చేతిలో పెద్ద సూట్ కేసుతో గీత లోనికొచ్చింది. చేతిలో పెట్టందుకొని రామ్మా అంటూ తన మంచం మీద కూర్చోబెట్టాడు కూతుర్ని. కాసేపు ఇద్దరూ ఒకరినొకరు తెరిపారా చూసుకున్నారు. ఇద్దరిలోనూ అదో రకమైన ఆందోళన. జగన్నాథం గారికి విషయం చుచాయిగా అర్థమవుతుంది. కూతురి తల నిమురుతూ అల్లుడు మళ్ళీ డబ్బు కోసం పంపాడా అమ్మా అన్నాడు. అదే అయితే ఇంత పెద్ద పెట్టెతో ఎందుకు వస్తుంది అని సందేహం. గీత మౌనంగా చాలాసేపు ఉండిపోయింది శూన్యంలోకి చూస్తూ. ఆయన కూతుర్ని కదిలించలేదు కానీ పరిపరి విధాలుగా పరిగెడుతున్న ఆలోచనల్ని ఆపలేకపోతున్నాడు. గీత ఒక్కసారిగా తండ్రి గుండెలపై వాలిపోయి కన్నీరు కార్చింది. జగన్నాథం కూతుర్ని ఓదారుస్తున్నట్లుగా ఆమె వెన్ను నిమురుతూ ఉండిపోయాడు. కాసేపటికి గీత తేరుకొని పమ్మిడితో ముఖం అద్దుకుంటూ నేనే వాణ్ణి వదిలేసి వచ్చేసాను నాన్న అంది మెల్లగా రోదిస్తూనే. షాక్ తగిలినట్లయింది జగన్నాథానికి. గీత చాలా నిదానస్తురాలు, అస్సలు తొందరపడదు. అలాంటిది ఇప్పుడు ఇలా చేసిందేమిటి అంటూ ఆలోచిస్తున్న ఆయన వైపు చూస్తూ గీత చెప్పసాగింది. పుట్టింటి నుంచి పైసా కూడా తీసుకురానని మొండికేసినప్పటి నుంచి అతను చాలా దారుణంగా చిత్రహింసలు మొదలుపెట్టాడు. మీకెవ్వరికీ చెప్పకుండా మౌనంగా భరించాను. ఎప్పటికైనా మారతారని ఆశపడి, కానీ వాడొక సంస్కారం లేని పశువు అని నిన్ననే తెలిసింది. డబ్బు కోసం నన్ను తార్చడానికి సిద్ధమైతే తెగతెంపులు చేసుకుని వచ్చేసానన్నాను అంటూ బోరున ఏడ్చేసింది. తండ్రి మనసు ఆగలేదు. కూతుర్ని దగ్గరకు తీసుకుని తల నిమురుతూ బాధపడకమ్మా, నీ కష్టాలన్నీ తీరాయనుకో. నీకేమిటమ్మా, ఈ ఇల్లు నీది కాదు, ఇక్కడే ఉందువు గాని అంటున్న ఆయనకు చప్పట్లు వినిపించడంతో ఆగి చూశాడు. ఆయన కొడుకు సురేష్, కోడలు వాళ్ళ రూమ్లోంచి హాల్లోకి ఎప్పుడొచ్చారో తండ్రి కూతుళ్ళు గమనించలేదు. కొడుకు చప్పట్లు కొడుతుంటే వాడి చెంప పగలగొట్టాలన్నంత కోపాన్ని నిగ్రహించుకుంటూ ఆపు, చెల్లెలు కష్టాల్లో ఉంటే చప్పట్లు కొడతావా, సిగ్గులేదా నీకు అంటూ గద్దించారు సురేష్ ఏమాత్రం తగ్గకుండా. ఎవరికి సిగ్గులేంది, మొగుడితో తెగదెంపులు చేసుకొచ్చానని ఘనకార్యంలా చెప్తున్న తనక ఏదో సర్ది చెప్పి కాపురం నిలబెట్టాల్సిన నువ్వు ఇది నీ ఇల్లేనమ్మా, ఇక్కడే ఉండిపోవమ్మా అంటున్నా నీకా? ఎవరికి లేదు సిగ్గు, అది నిష్ఠూరమేలని ముందే చెప్తున్నాను. గీత ఇంట్లో ఉండటం ఎంత మాత్రం కుదరదు. ఈ ఇల్లు కోడల పేరుని ఎప్పుడూ రాసేసావు, గుర్తులేదేమో. ఎవరికి ఇంటి మీద ఏ హక్కు లేదు. తమ పని అయిపోయినట్లుగా లోపలికి వెళ్ళిపోతున్న వాళ్ళను చూసి అసహ్యంగా అవమానంగా తలదించుకున్నాడు జగన్నాథం. గీత తీవ్రమైన స్వరంతో ఆగన్నయ్యా అని అరవడంతో స్తనువులా నిలబడిపోయాడు సురేష్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలియకుండానే ప్రేమతో నాన్న ఇక్కడ ఉండమనటం, నువ్వు నేను తిష్ట వేస్తానని భయపడి నీ హక్కులు ప్రదర్శించటం చాలా అసహ్యంగా ఉంది. కాపురం పేరుతో ఆ ధనపిశాచి 4 ఏళ్ళు నాకు చూపించిన నరకానికి ఆడది ఎలా ఉండాలో బాగా నేర్చుకున్నాను. ఎవరి ఆలంబన లేకుండా నా కాళ్ళ మీద నేను జీవించాలని నిర్ణయించుకునే వచ్చాను. నాకు ఉద్యోగం దొరికింది. నాన్నతో కాసేపు నా బాధ పంచుకుందామని వచ్చాను. ఇన్నాళ్ళు నానా హింసలు పెట్టిన వాడిని వదలను, జైలుకి పంపించి తీరుతాను. నా ఇల్లంటూ వేలాడుతున్నావుగా, ఆ సంగతి తేలుస్తాను. నా హక్కుని ఎప్పటికీ వదులుకోను. నాకంటూ ఒక మంచి జీవితం ఏర్పడ్డాక నాన్నను నా దగ్గరే ఉంచుకుంటాను. నీలాంటి స్వార్థపరుడు నుంచి ఆయనను విడిపించుకుంటాను అంటున్న గీత పర్సులో ఫోన్ మ్రోగటంతో ఫోన్ తీసుకుంది. వస్తున్నాను, నాన్నతో 1 గంట మాట్లాడి నీ దగ్గరికే వచ్చేస్తా అంటూ ఫోన్ పెట్టేసిన కూతురి వైపు గర్వంగా చూస్తున్నాడు జగన్నాథం. మహిళల జీవితాలు స్వావలంబన కావాలని టీవీల్లో ప్రసంగాలలో వింటున్నది తన కూతురిలో ఆయనకు కనిపిస్తుంది ఇప్పుడు. కథను చివరి వరకు విన్నారంటే కథ నచ్చే ఉంటుంది కదా. నచ్చితే మరి లైక్ చేయొచ్చు కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.